ఇందాపూర్ డైరీ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోందని ఈ అంశంపై చర్చించాలని శాసనమండలిలో వైసీపీ ఆందోళనకు దిగడంతో సభ వాయిదా పడింది. సాంకేతిక సమస్యల కారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన మండలి గంట ఆలస్యంగా 11 గంటలకు ప్రారంభమైంది. సభ మొదలవగానే ఇందాపూర్ డైరీ వ్యవహారంపై చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేనురాజు ప్రకటించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ సమాధానాలు ఇచ్చారు. వైసీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళన కొనసాగించడంపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని దారి మళ్లించడానికే వైసీపీ సభ్యులు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను మాట్లాడనివ్వాలని కోరిన వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. దీంతో మండలి చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైంది. ప్లీజ్ వాయిదా తీర్మానం తిరస్కరించామండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి మీ స్థానంలో కూర్చోండి. అదే వాళ్ళే కలిసి వాళ్ళ పార్టీ అబద్ధాలు. చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి. సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి. చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటంటే అధ్యక్ష, ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి. ఎల్ఓపి గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. ఎల్ఓపి గారు సభ్యులు కిందకి దిగమనండి. అలా కాదండి, ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్ఓపి గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను. మీరు దిగండి. దిగిన తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడతారు. దిగండి. గౌరవించండి ఎల్ఓపి గారిని. ఇప్పుడు మీరు హౌస్ గౌరవించేవాళ్ళైతే మీరు కిందకి దిగండి. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా మీరు దిగాలి. హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.